శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు దొంగలకు రాని ఇకమతులు ఈ లోకం మీద ఏముండయి కావచ్చు. చూడుండ్రి ఆ సోడిగాళ్ళు ఎంత పని చేసిండ్రో. ఎప్పుడు అక్కర పడితే అప్పుడు పైసలు తీసుకునే ఏటీఎంను చూడంగానే విక్రమార్కుడు సినిమాలో రవితేజను లచ్చిందేవి కాలు పట్టి గుంజినట్టే అయింది కావచ్చు. గ్యాస్ కట్టర్లతోని ఏటీఎంను మట్రంగా కత్తిరించిండ్రు. వచ్చినోడు ఎవడు అనేది కెమెరాల రికార్డు కాకుండా ముఖాలు కాన రాకుండా కర్రె కలర్ స్ప్రే కొట్టిండట. ఇంకేమన్నది 500, 200, 100 నోట్ల మడతలను మాల్చుకొని వెళ్ళిపోయిండ్రట. తెల్లారు పోయి చూస్తే ఏముంది, ఇల్లు ఈ రంగం సంసారం బహిరంగం అన్నట్టు తలుపులు వలిగి తాళాలు ఇరుగున్నదట. పోలీసులు వచ్చి మొత్తం చెకింగ్ చేసిండ్రట. ఆ దొంగ బడివే గల జాడేమన్నా దొరుకుతుందా అని. కానీ మరి అంత పగడబందిగా దొంగతనం చేసిన వాళ్ళను పట్టుకునుడు పోలీసులకు సవాలే అయ్యేటట్టున్నది. తప్పు చేసినోడు తప్పించుకొని తిరుగుతున్నాడంటే వానికి పడే శిక్ష కొద్దిగా ఆలస్యం పడుతుంది. అంతేగాని మొత్తానికి పడదని ఆ సినిమాల డైలాగ్ తీరుగా ఎన్నడో ఓ నాడు దొరకకపోరు ఇన్స్టాల్మెంట్లో ఈపులు వలగకోకుండా ఉంటాయి కదా.